బామ్మగారు అనొచ్చా? అవునండి. బామ్మగారిని కాక మరి ఏమన్నా 70 ఏళ్ళు ఆమెను బామ్మగారు కాక ఏమంటారండి? 70 ఏళ్ళ మీకు? ఆ. అలా కనబడలేదు నాకు. అంటే కొంచెం మరి పిల్లలు లేరు కదా. పిల్లలు లేరా? కొంచెం తిండి నన్ను పెంచుకోవచ్చు కదా. రండి మరి మన ఇద్దరం ఉందాం. మీరే నా దగ్గరికి వచ్చేవచ్చు కదా అలాంటప్పుడు. ఎప్పుడు ప్రేయర్గా వెళ్తా ఉంటా. అందుకని మీరు నా దగ్గర రారంటారు. ప్రేయర్కి వెళ్తారు కాబట్టి మీరు నా దగ్గర రారు. మా ఇంటి దగ్గర కూడా బోల్డ్ చర్చిలు ఉంటాయి, వెళ్ళొచ్చు అక్కడ కూడా. సరే మరి దేవుని చిత్తం అయితే వస్తా. ఎక్కడైతే దేవుడు మనకు బతికిస్తాడు కదా జీవనోపాధి. తాగండి డ్రింక్. నిన్న నన్నగా తెచ్చా మీకోసం డ్రింక్. ఇదా? నిన్న నన్నగా తెచ్చా. నిన్న నన్నగా తెస్తే ఇవాళకి ఇక్కడికి వెళ్ళిపోయిందా? వాళ్ళు ఇస్తే తాగి బాబు కొంచెం తాగాడు. అలాగా గ్లాసులో పొద్దున్న 7 గంటలకి నేను డ్రింక్ లేవు తాగకూడదమ్మా. కొంచెం తాగండి. నిన్న మీరు వస్తారని అన్నం మామూలుగానే నేను డ్రింక్ తాగను. అందరూ పొద్దున్న తాగను. అన్నం కూర కూడా ఉండే నిన్న. అన్నం కూర కూడా ఉండే నిన్న. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు పెరిగాను తినమంటే తినేస్తాను. ఈ డ్రింక్ తాగను. అన్నం వండాల. పెరుగు ఉంది, అన్నం ఉంది, కూర ఉంది. పెరిగాను అయినా తింటాను, డ్రింకులు తాగను అమ్మా. తాగుతారని తెచ్చిపెట్టి. అయ్యో, ఎందుకు మీకు అనవసరమైన ఖర్చు? వీడియోలు చూస్తారా రెగ్యులర్ గా? రోజు చూస్తారు. చూస్తున్నప్పుడు మీకు తెలియాలి నేను డ్రింకులు తాగనని. తాగుతారు. నీళ్ళు తాగుతాను నేను. టీ తాగుతారా? టీలు అవి తాగను. మళ్ళీ టీ తాగితే ఆల్రెడీ నల్లగా ఉంటాను కదా, ఇంకా నల్లగా అయిపోతానేమో అని ఫీలింగ్. కొంచెం తీసుకోండి నా తృప్తి కోసం. తాగుతాను, వెళ్ళే ముందు అయితే తాగేసి వెళ్తాను. సరే, ఫస్ట్ మీ పేరు చెప్పండి. హెలీనమ్మ అండి. హెలీనా? హెలీనమ్మ అంటారు. హెలీనమ్మ అంటారు మాకు. సరే హెలీనమ్మ. 6 సంవత్సరాలు అప్పుడు అమ్మ చనిపోయింది. మీకు మీ వయసు 6 ఏళ్ళు అప్పుడు అమ్మ చనిపోయారా? నాన్న పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు మళ్ళీ మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారు? చేసేసుకున్నాడు. అవునా? అమ్మ మామూలుగానే చనిపోయారా? బాలింత జబ్బు వచ్చి పాప పుట్టి. మీకు చెల్లి ఉన్నారా? చెల్లి ఏంటి అక్క ఒక ఉంది, 2 చెల్లెళ్ళు. మీకు 2 చెల్లెళ్ళా? అది ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అమ్మాయి ఉంది. కంచిచర్లో ఉంటారు వాళ్ళు. బాలింతగా ఉండేటప్పుడు చనిపోయారు. చనిపోతే నాన్న ఇంకోటి చేసుకున్నారు. 8 మంది. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్న మిలిటరీ అండి. మిలిటరీ చేశారు, వచ్చేసారు. 8 మంది పిల్లలు? 96 సంవత్సరాలు బతికారు. మొన్నటి రాకున్నారు, చనిపోయారు. మా నాన్నగారు వివాహం చేయలేకపోయారు. ఎవరికి? మాకే. మేము పిల్లలు పెద్దోళ్ళు అయినాక. అవును, మరి మీ సంతానం ఎంత? మీ అమ్మకి మీరు నలుగురు, వాళ్ళు 12 మందికి పెళ్ళిళ్ళు అంటే. మా అమ్మమ్మ చేసిందండి మాకు. ఈయనగారిది కొంచెం తమిళనాడు. ఇక మేము ఇక్కడే ఉండిపోయాం. సరే తల్లి, మీకు పెళ్ళి అమ్మమ్మ చేశారు. మీకు పిల్లలు ఎందుకు పుట్టారా? లేరండి, ఆమె గారు ఆపరేషన్ చేయించుకున్నారంటే నాకు తెలియదు. మాట్లాడరా? ఆపరేషన్ చేయించుకున్నారంటే నాకు తెలియదు. కొన్ని దినాలకి అమెరికా హాస్పిటల్లో చెక్ చేస్తే ఆపరేషన్ అయిందమ్మా అని చెప్పారు. మీ ఆయనకి ముందే ఆపరేషన్ అయిపోయింది? చేసుకున్నారంట, మనకు తెలీదు. మళ్ళీ ఆపరేషన్ అయింది ఆయనకి? తెలీదండి మరి మనకి. ఎన్నేళ్ళకి ఆపరేషన్ చేశారు? ఎన్నేళ్ళు ఏంటంటే 45, 50 ఏళ్ళు చేసాం. 50 ఏళ్ళు చేసినప్పుడు ఎందుకు తెలియకుండా? 73లో మా వివాహం అయింది. ఆయన ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? తెలియదండి మనకి. ఇక్కడ ఈ ఊరు కాదు కదా ఆయనది, చెన్నై. ముందే పెళ్ళయిందా? తెలియదండి. అవలా మనం వివాహం చేసుకున్నాక వాళ్ళు ఏం చేశారంటే క్యాస్ట్ వేరు ఆయన, మేము చేస్తాం రమ్మన్నారు. ఏం చేస్తాను? వివాహం చేస్తాం రమ్మన్నారు. వెళ్ళలా. ఎవరికి? మీకు? ఆయనకి. దేనికి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వివాహం చేస్తా ఉన్నారా? మరి వద్దని. మిమ్మల్ని చేసుకోవాలా ఇంకా? అప్పటికి వివాహం అవలా. ఏమోనమ్మా మీరు ఏం చెప్తున్నారు? అప్పటికి వివాహం అవలేదండి. వివాహం ఫిక్స్డ్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చేయి అంటున్నారు వాళ్ళోళ్ళు. వెళ్ళలా, ఇంకెక్కడే ఉండిపోయారు. ఉండి ఇంకా కాపురం చేస్తూ ఉన్నాం. పిల్లలు లేరు. ఓ బాబుని దగ్గరికి తీసాం. ఇక ఆయన ఏం చేశాడు, ఆస్తి లేదని మాకు. ఆయన ఉన్న ఆస్తి అంతా తాగుడికి అలవాటు అయిపోయాడు. మీ ఆయన ఉంది ఆస్తి బాగా ఉంది, అది అక్కడే అయిపోయింది. ఏ వర్క్ చేసేవారు ఆయనండి? బోర్లు ఉంటాయి కదా, బోర్లో చేసేవారు. మీ ఆయన ఒక్కరే వచ్చేసారు తమిళనాడు నుండి? ఒక్కరు వచ్చేసి ఇక్కడే వివాహం చేసుకున్నారండి మా బావగారు. అయితే నాకు తెలిసి ఆయన ముందే పెళ్లి అయిపోయి ఉంటదేమోనమ్మా. లేదండి, పెళ్లి కాకుండా ఆపరేషన్ లేదండి. అక్కడ వాళ్ళోళ్ళు కూడా అరిశారు, తెలీదు వాళ్ళకి కూడా. మరి నన్ను వివాహం చేసుకుని తీసుకెళ్ళాడు కదా, అప్పుడన్నా అనాలి కదా వివాహం అయిందని. అక్కడ వాళ్ళు ఇస్తానన్నా చేసుకోలేదు. మీ పెళ్ళికి మీ అత్త మామలు ఉన్నారా? ఉన్నారండి. మా అత్త మామ లేరు కానీ బంధువులు, వాళ్ళ తమ్ముళ్ళు
అత్తమామ లేరు, చనిపోయారా? చనిపోయారు ఇద్దరు, 62లో చనిపోయారు వాళ్ళు. మా చిన్న ఆయన పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. సరే, తీసుకెళ్ళాడు నన్ను. మంచి ఆయన అంటారు. చాలా మంచివాడండి, తాగుతాడనే కానీ ఆ. బాగా చూసుకునేవాడు. మరి ఎవరినైనా పిల్లలు దత్తత తీసుకున్నారా? రెండో సంబంధం బాబుని తీసుకుంటే ఆయన 20 ఏళ్ళు అయిన తర్వాత మా దగ్గర ఏం ఆస్తి లేదా, వాళ్ళమ్మ చెప్పిన మాటలిని వెళ్ళిపోయాడు. మీకు ఇప్పుడు మీ ఆధారం ఏంటి? మీ బ్రతుకు తెరువు ఏమీ లేదండి, అదే 3000 4000 వస్తాయి కదా, ఇంటి కట్టేస్తా. ఆ 1000 రూపాయలలో దేవుని సందడి 500 ఈ కరెంట్ బిల్లు అయిపోద్ది. బాబే ఒక 1000 రూపాయలు పంపిస్తాడు. ఎవరు? ఆ బాబే పంపిస్తాడు ఒక 1000 రూపాయలు. ఏ బాబు? అదేనండి, 1000 రూపాయలు ఇస్తాడు. సాలవు కదా 1000 రూపాయలు, అలా సరిపోతాయి. ఇంట్లో అన్నీ కావాలి కదా, బియ్యం అని, పనిపప్పు అని, పాలని. ఇక నేను ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళాను, ప్రేయర్ చేస్తే ఇది కొనిచ్చారు ఫోన్. ప్రార్థనలు చేస్తారా? బాగా చేస్తానండి. నీకోసం ప్రేయర్ చేశాను, మీకోసం. ఏమని? శ్రీదేవి గారిని తీసుకురాయ్యా నాకు సహాయం చేయటానికి అని. నేను నిన్న శివుడికి ప్రార్థన చేశాను, మా అమ్మ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అని. మరి ఏ దేవుడు తీసుకొచ్చినట్టు మీ దగ్గరికి? మీరే చెప్పండి. మీరే చెప్పండి. దేవుడే తీసుకొచ్చాడు మిమ్మల్ని మనసు ప్రేరేపించి. అసలు నిన్నైతే అన్నం కూడా వండానండి, మధ్యాహ్నం కదా తింటారు అని. ఒక అమ్మాయి వచ్చింది సహాయం చేయటానికి, చికెన్ కూడా వండదు, చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది. మరి మీ దేవుడు నన్ను తినవలేదేమో. అసలు మీరు రాలేదుగా, వస్తారని. ఎక్కడ నాకు ఎంతసేపు భోజనాలు ఎవరు అలాంటివి ఏం పెట్టుకోకూడదు. కాదులేండి, ఎప్పుడన్నా తింటారు కదా ఎవరి దగ్గర అంత తింటారులే అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఉందా పోనీ? నిన్నటన్నమైనా పర్వాలేదు, తింటాను. లేదండి, అన్నం వండాలి, కూర ఉంది. కూర ఉందా? ఇవాళ చూస్తారా కొద్దిగా? కూరనా? ఇవ్వండి, చూస్తాను. వాసన చూసాను, కడుపు నింపుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టారా? ఏంటి చూడమన్నారు, తినమనలేదు. స్పూన్లు ఇవన్నీ వద్దు, కొంచెం టేస్ట్ చేయండి. అసలు మీకు మా కొరకని ఉన్నాయి, అన్నం వండితే తినేవారు కదా, కొంచెం ఇలా ఇబ్బంది పెట్టకూడదు. అలా అనుకోలేదండి నేను. ఫ్రిడ్జ్ లో ఉంది కదమ్మా, కొంచెం కూలింగ్ అయ్యేది వరకు 4 గంటలకు లేచి ఇల్లు కడుక్కొని స్నానం చేసి. అందుకేనమ్మా నీ కష్టం వృధా పోకూడదని పొద్దున్న 6కి ఫోన్ చేశాను, తెల్లవారుజామున లేస్తారో ఎవరో అనుకుని నేను లేస్తానండి. 5 లేచి ప్రేయర్ చేసుకుంటా, వాక్యం చదువుకుంటా. ఇక లేచి ఎందుకో ఇల్లు కడుక్కో శుభ్రంగా తయారవు అన్న మనసు వచ్చేసిందా? ఇది ఎలాగైనా వస్తుందని సంకల్ప బలం మీకు. సరే, ఓకే. అయితే నీ పరిస్థితి ఏంటి అంటే, మామగారు మీ పేరు మర్చిపోయాను. హెలీనమ్మ. హెలీనా అంటే అర్థం ఏంటి చెప్పండి? మాకు తెలియదండి, చర్చిలో బైబిల్లో ఉంది. మీరు పాస్టమ్మ గారు అందరికీ పేరు యొక్క అర్థాన్ని కూడా వివరించాలి. మరి తెలియదండి, పేరు తెలియదు. చూసారా, ఈ క్వశ్చన్ మీకు వస్తుందని లైఫ్ లో అనుకోలేదు. ఎస్తేర్ రాణి అని పేరు ఉంటారా? ఎస్తేర్ అంటే నక్షత్రం. ఆవిడ యొక్క బైబిల్లో వివరణ ఏంటి? ఆవిడ ఎవరు? మొద్దుకాయ వాళ్ళ చిన్నాన్న, మొద్దుకాయ కూతురు. ఆవిడ పాత్ర ఏంటి అందులో? ప్రార్థన చేసింది వాళ్ళ కుటుంబం కొరకు. ఎస్తేర్ రాణి అంటే మర్దెకి కుమార్తె. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంటుందని, అది సరి అయిన సమయం కోసం దాచబడి ఉంటుందని ఈ ఎస్తేర్ రాణి పేరు నిరూపిస్తుంది బైబిల్లో. అసలు మామూలుగా అయితే రాజాజ్ఞ లేకుండా ఆయన ఎదుట ఎవరు నిలబడకూడదు, అలా వెళ్తే కనుక మరణం ఉంటుందట. అది తెలిసి కూడా తన ప్రాణం కంటే తన ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి రాజుగారి కోపాన్ని వివేకంతో చల్లార్చింది ఎస్తేర్ రాణి. అలాగే తన శక్తితో కాకుండా దైవశక్తి తోడుంటే బాగుంటుందని చెప్పేసి యుద్ధం జరగకుండా ఉండడానికి మొదట దైవ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అన్నీ చేసి దైవశక్తిని కూడా తన తోడుగా ఉంచుకొని ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి వివేకంతో యుద్ధాన్ని ఎలా ఆపాలి అన్నది ఎస్తేర్ రాణి యొక్క చరిత్ర మనకి బైబిల్లో క్లియర్గా తెలుస్తుంది. అది నాకు తెలిసినంత వరకు అమ్మా. సో అలాగా ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా? తెలియదండి నాకు ఇంతవరకు, నాకు తెలియలా. అబ్రహాం పాత్ర ఏంటి? అబ్రహాం అంటే దేవుడు నమ్మకంగా ఉన్నాడు కదా. అబ్రహాం వాళ్ళ కొడుకుని ఏం చేశారు? బలిచ్చాడు. బలివ్వడానికి కూడా వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంత విశ్వాసంతో ఉన్నాడు. కానీ దేవుడు తీసుకోలేదు కదా, అంటే మనల్ని పరీక్షిస్తారు. అది సో అలాగే ఒక్కొక్క పేరుకి అర్థం అలా ఉంటుంది కదా. మీ పేరుకి ఏంటి అర్థం అని? చదవలేదండి ఆ పేరు, చదవలే, చదివి చెప్తా ఈసారి వచ్చినప్పుడు. అది సరే.
మీ పరిస్థితి అంతా ఇప్పుడు బాగానే ఉందా? లేదండి, నాకు అసలు ఇంకే సహాయం లేదు. ఉమ్. ఎవరన్నా దేవుని బిడ్డలో 10, 20 అట్లా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే ప్రే చేస్తా కదా, దాని మూలాన. ఓకే. మీ ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందంటే మీరు ప్రార్థన చేస్తే విశ్వాసంతో వాళ్ళు ఏదో ఒకటి చేతిలో పెడతారు, అంతేనా? ఈ మంచం కూడా ఒక ఆమె కొని ఇచ్చింది, మంచం లేకపోతే కింద పడుకుంటుంటే. స్త్రీలకు మీ ఆయన ఉండేటప్పుడు ఏమి వస్తుంది? కొనుక్కున్నానండి, కొనుక్కుంటే ఆ కోర్టుకి కావాలని అమ్మేశా. కోర్టుకా? అవును, కోర్టుకి 7 సంవత్సరాలు తిరిగాం. ఎవరు? ఎందుకు? అక్కడ స్థలం ఉంటే స్థలం కొరకు మేమిద్దరం 7 సంవత్సరాలు తిరిగాం. నేను ఒక్కదాన్నే 3 సంవత్సరాలు తిరిగా, చెన్నైకి ఇక్కడికి. కానీ మనకు రాకుండా చేశారండి అక్కడ వాళ్ళు. మీకు సొంత స్థలం ఉందా? చెన్నైలో ఉందా? ఉందండి. అయ్యో, ఉన్న స్థలం 11 సెంట్లన్నర స్థలం. అది కొంచెం కాదు, ఏం కాదు. సరే వస్తుందని ఆశపడి తిరిగా. ఇక కాళ్ళు కూడా నొప్పులు వచ్చేసి తిరగలేకపోయా. ఇంకా ఆశలు వదులుకున్నా. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నా. సో మీ ఆయన ఆస్తేనది? అలా ఆయన ఆస్తేనండి, ఆయన ఆస్తేనండి. పిల్లలు ఉంటే వచ్చేది, పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోతే మన ఆస్తి పిల్లలు మరేంటో అర్థం కాలేదండి. ఆయన తాగి సంతకం చేశాడని చెప్పేసి సంతకాలు చేశాడని పెట్టారు. లేదండి, చేయలే, అసలు నేను చేయలేదని ఏడ్చాడు పాప. చేయలేదని ఏడ్చాడు. ఫోర్జరీ ఏదైనా చేసేసారేమో. కోర్టులో ఆయన సైన్ లాగా చేసి ఫోర్జరీ పెట్టేశారనమాట. సరే తల్లి, అయితే మొత్తానికి నీకు పిల్లలు కానీ, భర్త తోడు కానీ, చిన్నప్పుడే అమ్మ కానీ అందరూ ప్రేమ చనిపోయారు. కొన్ని భర్త అంతో ఎంతో కొంచెం ఉన్నంత వరకు తోడు ఉన్నారు మీకు. 2011లో చనిపోయారండి బాబు గారు. హెలీనా గారు, ఈవిడ హెలీనా అమ్మ పెద్ద ఆవిడ, 70 ఏళ్ళండి అమ్మకి. అమ్మకి చిన్నప్పుడే 6 సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయారు. ఆ తర్వాత వెంటనే వీళ్ళ నాన్నగారు వివాహం చేసుకొని ఆమెతో కూడా సంసారం చేసి జస్ట్ 8 మంది పిల్లలు మాత్రమే కన్నారు. మరి 8 మంది పిల్లలే పోషిస్తారా, ముందు భార్యకు ఉన్న 4 పిల్లలే పోషిస్తారా? సో వివాహాలు అంతంత మాత్రంగానే ఈమె లైఫ్లో, వీళ్ళ అక్క చెల్లెల లైఫ్లో అలా జరిగిపోయాయి ఏవో అలాగా. మరి భర్తకి ఎందుకో మరి తెలియదు, ముందు ఆపరేషన్ ఎలా అయిందో కూడా తెలియదు అంటున్నారు ఈవిడ. ఆయనకి ఎలా అయిందో ఆయనకు కూడా తెలియదు అంటున్నారు. మేబీ సంతకం కూడా అలాగే చేస్తుంటారు ఆయనకి ఏదో తెలియకుండానే. అందువల్ల ఏంటంటే ఉన్న ఆస్తులు కూడా లేవు భర్తకి. ఆయన చేసుకున్న తర్వాత ఈయనకి పిల్లలు కూడా లేరు. ఇంకేదో అలా జీవనం అలా గడిపేస్తున్నారు. 70 ఏళ్ళు బామ్మగారికి అండి. ఈమె విజయవాడలో నివసిస్తున్నారు. ఇజ్రాయిల్పేటలో బామ్మగారు అయితే 70 ఏళ్ళ వయసులో ఈవిడ జీవిస్తున్నారండి. ఒంటరిగానే ఉంటున్నారు. ఇగో ఈ ఒక గదిలో 4,000 రెంట్, 3,000 రెంట్లో మామగారు జీవిస్తున్నారు అనమాట. సో విజయవాడకు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వయసునైనా గౌరవించి ఎవడ ఒంటరితనాన్నైనా కొంచెం చూసుకొని ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి మీకు చేతనైన సహాయం ఏదైనా చేసి వెళ్తే చాలా సంతోషపడతారు. ఈ వయసులో వెళ్ళి కష్టపడి పనిచేసే అంత ఇది కూడా ఉండదు. జస్ట్ ఏవో నెమ్మదిగా అడుగులు వేసుకుంటే ఏదో ఆవిడ వరకు ఆవిడ బ్రతుకుతున్నారు అనమాట. 70 ఏళ్ళ వయసులో కూడా మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు. దేవుడి కృప అది, అంతేనా? సో అదే మీరున్నంత వరకు కూడా మీ పని మీరు చేసుకునేటట్టు దేవుడు మీకు ఆ శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. సో మీరు నా కోసం నిన్న అన్నం వండారు కాబట్టి ఆ రుణం నేను తీర్చుకోవాలి కాబట్టి తీర్చేసుకుంటాను. తీసుకురండి రేషన్. కందిపప్పు ఇంకా మీకు తెలుసు కదా, ఎలాగో అన్నీ ఏమేమి ఉంటాయి మీకు తెలుసు కదా. ఇవమ్మ సామాన్లు అన్నీ. ఓకే, ఇవి 26 కేజీలు అమ్మ బియ్యం, ఇవి రేషను. ఓకే, మీరు బియ్యం బయట నుంచి కొని తెచ్చుకుంటారా? ఎంత కేజీ ఎంత తెలియదండి. 5 కిలోలు 300 అట్లా చేస్తారు. ఒక అబ్బాయి తెచ్చి ఇస్తాడు. తెచ్చి పెట్టుకుంటారా? అందులో మీరు వెళ్ళలేరు కదా. సరే, 5 కిలోలు ఎన్ని నెలలు వస్తాయి? 5 కిలోలు ఒక 6 నెల, 15 రోజులు వస్తాయి. తర్వాత మళ్ళీ కొనుక్కొని నాకు 4 రోజులు వస్తాయి. నిజంగానే ఎవరైనా వస్తే ఉంటా కదండి. అంతేలే, బంధువులు వాళ్ళు వస్తారు కదా. ఎవరో ఫ్రెండ్స్ బంధువులు అంటే పెట్టకుండా ఉండలేం కదా వస్తే. అవును, పెట్టి చెయ్య కనిపిస్తుంది, తెలుస్తుంది మనసుకి. ఆయన ఉన్నప్పుడు కూడా పెట్టేదాన్ని. అందుకే దేవుడు నాకు అన్నం ఇస్తాడు. అది మనం ఒకరికి పెట్టామనుకోండి మనకు 4 పెడతారు. మనం ఒకరికి ఏదైనా ఇచ్చామనుకోండి మనకు 10 మంది ఎవరొకరు ఏదో ఒకటి ఇస్తారు. సో ఆ మనసు ఉంటే చాలా ఆటోమేటిక్గా అవే వెతుకుంటే మన గుమ్మానికి చేరుకుంటాయి. ఇంకోసారి రండి మా ఇంటికి.
కుదరదు. భోజనం చేయాలి. అలాగే ఏమో అదే చెప్పావు కదా, నీ దేవుడి చిత్తం, ఆయన రాక ఇక్కడ నాకు మళ్ళీ ఇంకొకసారి రాసి పెట్టి నేను తప్పకుండా వస్తాను. దేవుని చిత్తమే జరుగుద్ది. జరుగుద్ది. ఆమెన్. సరే తల్లి, తీసుకోండి రేషను. ఒంటరి దానివని. థైరాయిడ్ ఉందమ్మా, థైరాయిడ్. ఎవరైనా అడిగి ఇచ్చకూడదు అన్నట్టు, ఎందుకు ఉంచుకోవడం ఒంట్లో? ఇంకేమేమి ఉన్నాయి? థైరాయిడ్ బీపీ, ఎప్పుడన్నా టాబ్లెట్ వేసుకో. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వస్తుందా? నాకు కోపమే రాదండి. నీ పేరు హెలీనా కాకుండా శాంతమ్మ అని పెట్టుంటే బాగుంది. హెలీనా అమ్మ. రేషను, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి, కట్టునండి అన్నం తినండి, మీకు ఏ లోటు ఉండదని నేను అనుకుంటున్నాను. నేను వచ్చినా రాకపోయినా కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది మీ గుమ్మమునకు ప్రవేశించుదురు. ఇల్లు కొనుక్కోవాలని నాకు ఆశ. ఇల్లు కొనుక్కోవాలి అని. ఇప్పుడా కొనుక్కొని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తామంటే ఉంటాం అందులో. ఇప్పుడు అద్దె కట్టుకోవటానికే సరిపోతుంది. మరి ఇంకా ఉందా, స్థలం ఉందా? ఏం స్థలం లేదు, ఎన్ని చోట్ల కొన్నాం కానీ అది అవ్వాల. డబ్బులు పిల్లలు లేరేమో, కొనుక్కోటానికి లేదు, దేవుడు ఇస్తాడేమోనని ఆశ. ఇంకంతే, ఇంకేం లేదు. కొనుక్కోటానికి డబ్బులు ఉంటే ఈ బాధలు ఎందుకమ్మా, అద్దె కట్టుకున్నా. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో మీరు స్థలం కొని ఇల్లు కట్టి ఆ ప్రయాసం వద్దు తల్లి. అదేంటి ఏదో జగన్ గారు అది పెట్టుకుంటే అది రాలే మాకు. ఎందుకు రాలేదు మరి? దేవుడు ప్రతిదాన్ని కూడా నీకు ఎందుకో ప్రతి విషయంలో కూడా వెనక్కి లాగుతూ ఉన్నారు. చాలా మందికి వచ్చి కట్టుకున్నారు. ఇప్పుడు అలాంటివి ఏమీ ఆలోచన పెట్టుకోకండి. ఎవరైనా ఉచితంగా ఉన్నంత వరకు ఉంటానంటే అలాంటిది ఆలోచించండి. ఇల్లు కొనాలని కానీ ఇల్లులు కట్టాలని కానీ. సొంతిల్లు లేదే అని మా దగ్గరికి వచ్చేస్తారా? కొన్ని రెంట్ కట్టాల్సిన బాధ లేకుండా చూసుకుంటాను. దేవుని చిత్తం అయితే వస్తానంటున్నా కదా. సరే అయితే ఇగో 5000. నిజంగా మీరు ఇల్లు ఏదైనా రూము ఏదైనా దొరికితే కనుక, ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే కనుక కొంతైనా నా భాగం ఉంటుందిలేండి. ఓకేనా? ఇంకంతకన్నా ఏం కావాలి? గొప్ప భాగ్యం. ఆ మాట అన్నారు చాలు నాకు. మిమ్మల్ని నిరాశపరచకూడదని నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నా మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని అనిపించి వెళ్తున్నాను. దేవుని చెప్తున్నా అంటున్నాను కదా, మీరు రావటం కూడా నాకు వస్తారో రారు అనుకున్నా కానీ మీరు ఎప్పుడు ఫోన్ చేశారు అప్పుడే నాకు నమ్మకం కలిగింది. అల్లే వస్తారని చాలాసేపు చూసాం. వచ్చే ముందు కన్ఫర్మేషన్ కాల్ మళ్ళీ ఒకటి వస్తుంది. అడ్రస్ కోసం ఒకసారి చూస్తాము. అడ్రస్ కొంచెం దూరంగా ఉంది, వేరే వాళ్ళకి మీకు దూరంగా ఉందంటే అది నెక్స్ట్ డేనో ఒకవేళ రావాలనుకుంటే మళ్ళీ కాల్ వస్తుంది మీకు. సరేనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమె ఆరోగ్యం ఇవ్వాలని కోరుకోండి మీ ప్రార్థనలో. ఎక్కువగా ఇంకా అనేక మంది దగ్గరికి నేను చేరుకొని అందరినీ కొంచెం ఎంతో కొంత సంతోషపరిచే విధంగా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. సరిపోతుంది. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే. వెరీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. వెళ్ళొస్తానే. బాయ్.